హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కనుమ రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చేసి పొట్ట మాంసం, అలాగే తలకాయ మాంసం, నెక్స్ట్ చేప తీసుకొచ్చారండి. ఇప్పుడు మేక పొట్ట అయితే క్లీన్ చేయబోతున్నాము. చాలామంది ఇష్టంగా తింటారు, కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అన్నది అంతగా ఇష్టపడరండి. దీన్ని చూస్తేనే ఇంక అస్సలు తినబుద్దేదు. కానీ చాలామందికి క్లీన్ చేయటం రాక అంతగా తెచ్చుకోరు, కానీ చాలా సింపుల్గా క్లీన్ చేసేయచ్చు అండి. అది ఎలాగో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది ఇలా క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా చూస్తే ఇష్టపడరండి, అంటే చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేసేయండి. కానీ కొంతమంది ఇష్టంగా తింటారు, కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ రాక తెచ్చుకోవడం మానేస్తారు కదా. అలాంటి వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం క్లీన్ చేసేయచ్చు. ఫస్ట్ మనం పేగులు అవన్నీ కూడా వేటికైవి వేరు చేసేయాలండి. అంటే పేగులు కూడా క్లీన్ చేయాలి కదా. కానీ మనకి ఈ పొట్ట పై స్కిన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి క్లీనింగ్ అంతా కూడా. దీన్ని వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేయాలి. చూసారు కదా ఎలా ఉందో, చూస్తే అస్సలు తినబుద్దేదండి. వండిన తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నతనంలో ఏంటంటే ఈ తలకాయ మాంసం, అలాగే ఈ పొట్ట మాంసం ఇవన్నీ కూడా చాలా చీప్‌గా దొరికేవండి. చాలా తక్కువ కాస్ట్ ఉండేవి. ఇప్పుడు వీటిల కాస్ట్ కూడా మటన్‌తో సమానంగా పెరిగిపోయినట్టుగా పెరిగిపోయాయండి. ఇప్పుడు తలకాయ కావాల్సిన, పొట్ట మాంసం ఇలా బోటి ఏవి కావాల్సినా కూడా ముందు రోజు మటన్ షాప్ వాళ్ళకి చెప్పటమో, లేకపోతే మార్నింగే షాపు అదే మటన్ కొట్టు ఓపెన్ చేసే టైంకి వెళ్ళిపోవటమో చేయవలసి వస్తుందండి. ఇంతకు ముందైతే ఇంటి దగ్గరే వండుకోవటం అలా చేసేవారు, కానీ ఇప్పుడు రెస్టారెంట్‌ల్లోని ఇలా కర్రీ పాయింట్ల దగ్గర కూడా మటన్‌తో పాటుగానే తలకాయ మాంసం పులుసు, ఇలా బోటీ కర్రీ కూడా అమ్ముతున్నారండి. ఇంక మనకి ఎప్పుడంటే అప్పుడు దొరికేసేమో అని ఇంత క్లీనింగ్ ప్రాసెస్, ఇంత పచ్చి పని పెట్టుకుని ఎవరు వండుకోమని చెప్పారు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా కర్రీస్ అయితే కొనేసుకుంటున్నారండి, ఇంత పచ్చి పని పెట్టుకోకుండానే. చూసారు కదా, ఇది కల్లుప్పేసి ఎన్ని వాటర్ పోసి ఎన్నిసార్లు కడుగుతున్నామో కదా. ఇప్పుడు దీన్ని ఉడికించాలండి కొద్ది పసుపు వేసేసి. కాదమ్మా, ముందు నీళ్ళు మరగబెట్టేసి చెల్లన్నట్టే ఏంటి అవి వాటిలో వెన్నీటిలో ఉడకబెట్టాలి. లేదంటే ఉదయం తెలురా మమ్మీ స్వెటర్. పొట్ట అయితే నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసామండి. ఇప్పుడు దాన్ని ఉడికించాలి. ఇక్కడ వచ్చేసి చెల్లి తలకాయ మాంసాన్ని అయితే క్లీన్ చేస్తుంది. చూసారు కదా, తలకాయ మాంసం అంతా కూడా నీట్గా కల్లుప్పు, కొంచెం పసుపు వేసేసి ఇలా వాటర్లో బాగా కడిగేయాలి. ఇందులో మెదడు తీసేసి పక్కన పెట్టేసామండి. మెదడు పులుసులోనే వేస్తున్నారు. ఇక్కడ అమ్మ వచ్చేసి వేడి నీళ్ళు మరగబెట్టి పక్కన పెట్టింది. అవి ఇప్పుడు తలకాయ మాంసంలో అయితే వేసి క్లీన్ చేయాలి. అలాగే ఇక్కడ చేప ముక్కలు కూడా క్లీన్ చేయాలండి. ఎందుకంటే మా పిల్లలు ఎవ్వరు కూడా ఈ పొట్ట మాంసం కానీ తలకాయ మాంసం కానీ తినరు. వాళ్ళ కోసం అనేసి చేప అయితే తెప్పించారు. అవి కూడా క్లీన్ చేయాలి ఫ్రై చేయడానికి. ఇక్కడ వచ్చేసి తలకాయ మాంసాన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత వేడి నీళ్ళు అయితే వేయాలండి. కల్లుప్పు వేసేసి బాగా మరిగించిన వాటర్ని అయితే వేసేసి 10 నిమిషాలు అలా వదిలేస్తాం. దానికి ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుందండి. అంటే తలకాయని కాలుస్తారు కదా, కాల్చడం వల్ల స్కిన్ అంతా కూడా నల్లగా పట్టేసినట్టుగా ఉంటుందండి. ఇలాగ వేడి నీళ్ళు వేసేసి దాన్ని 1-2 సార్లు క్లీన్ చేయడం వల్ల ఆ బ్లాక్నెస్ అంతా పోయి మనకి పై స్కిన్ కూడా నార్మల్ మాంసం స్కిన్లా అయితే వచ్చేది. చూసారు కదా, లేకపోతే తొక్కలన్నీ కూడా ఎక్కువ బ్లాక్గా అయితే ఉంటాయి కాల్చడం వల్ల. ఇలా వేడి నీళ్ళు వేసేసి మరొకసారి క్లీన్ చేయటం వల్ల ఆ తొక్క పైనున్న మాడంతా పోయండి నీట్గా అయితే వచ్చేస్తుంది. మనం ఎప్పుడు మటను, చికెను ఏది కడిగినప్పటికీ కూడా వాటర్ అన్నది మనకి బ్లడ్తో వాటర్ రాకుండా ఇలా వైట్ వాటర్ వచ్చేంత వరకు కడుక్కోవాలండి. మనకి బ్లడ్ కింద ఉండగానే అలా కడిగేసినట్లయితే మనం ఎంత మసాలా వేసినా ఉడికించినా కూడా మనకి నీచు వాసనే వస్తుందండి. మసాలా వాసన, మనకి కర్రీ టేస్ట్ ఏమీ ఉండదు, నీచు వాసన వచ్చేస్తుంది. బ్లడ్ లేకుండా కడుక్కోవాలి. ఇప్పుడు తలకాయ మాంసంలో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 కలిపిన పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకొని కుక్కర్లో 5-6 విజిల్స్ అయితే వేయించాలి. లేత తలకాయ అయితేనండి. అదే ముద్ర తలకాయ మాంసం అయితే కనుక 10-15 విజిల్స్ అయితే వేయించాలండి. అలాగైతేనే మనకి పులుసులో ముక్కల కింద అయితే వస్తుంది, లేకపోతే ముడుచుల కిందే ఉంటుంది. చూసారు కదా, ఒక పక్కన వచ్చేసి
తలకాయ మాంసం అయితే ఉడుకుతుందండి. ఒక పక్క వచ్చేసి పొట్ట మాంసాన్ని అయితే ఉడికిస్తున్నాము. ఇది బాగా ఉడకాలండి. ఎంత వాటర్‌లో ఎంత ఉడికితే అంత బాగా మనకి ఈ పైన స్కిన్ అంతా కూడా ఊడొచ్చేస్తదండి. చూసారు కదా! ఈ విధంగా ఉడికిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి చేప ముక్కలైతే క్లీన్ చేస్తుంది. చేప ముక్కలు కూడా అంతేనండి. కొంచెం కల్లుప్పు వేసేసి క్లీన్ చేసినట్లయితే పైన పులుసు నెక్స్ట్ జిగురుగా ఉంటది కదా! అదంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోద్దండి. కానీ ఏదైనా కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా టైం పడుద్దండి. ప్రతిదీ కూడాని ఇంత క్లీన్ చేసుకోకపోతే ఎన్వి ఐటెమ్ ఏది కూడా మనం తినలేము కర్రీ చేసిన తరువాత. చూసారు కదా! ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 8 కల్లా కూర్చుందండి మా చెల్లి ఈ క్లీన్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పటికి ఇంతవరకు క్లీనింగ్ అయ్యింది. ఇంకా పొట్ట అయితే ఉడుకుతుంది కదా! నెక్స్ట్ ఆ పేగులు క్లీన్ చేయటం, ఆ పొట్ట పై స్కిన్ అంతా క్లీన్ చేయటం అదంతా 1.5 అవర్ పైనే పట్టిందండి. చాలా టైం అయితే తీసుకుంది ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా. ఇంకా ఇంకొకటి ఏంటంటే బాగా ఉడికించటం వల్ల చాలా సింపుల్‌గా అయిపోయిందండి. చెల్లయితే ఒక్కొక్కసారి అయితే మళ్ళీ ఉడికించాలి, ఆ స్కిన్ అంతా కూడా ఊడదు అనేసి అయితే అందండి. చూసారు కదా! ఇలా క్లీన్ చేసేసిన చేప ముక్కలన్నీ కూడా ఒక బాక్స్‌లోకి అయితే తీసేసుకొని వీటికి ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా అంతా పట్టించేస్తున్నారు. అంటే ఇవన్నీ మటన్ అంతా వండుతల్లోకే టైం లేట్ అవుతది కదా! తరువాత చేపలైతే వండుదాం కదా అనేసి ముందుగా క్లీన్ చేసేయటం వలన చేప ముక్కలు చప్పపడిపోతాయంటండి. అలా కాకుండా ఇలా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసేసి వీటికి మొత్తం ఈ మసాలా అంతా బాగా ఈ విధంగా పట్టించేసినట్లయితే మనకి చేప ముక్కలకి పట్టుకొని చేప ముక్కలు టేస్ట్ బాగుంటాయంటండి. మా చిన్నతనంలో మా అమ్మ చేప ముక్కలు ఇంతలా క్లీన్ చేసేవారు కాదు. పెద్ద చేప అయితే ఫస్ట్ చేపని క్లీన్ చేసేసేవారు. ఆ తరువాత చేప కోసిన తర్వాత ఒక్కసారి క్లీన్ చేసేవారు అంతేనండి. కానీ ఇప్పుడు అలా క్లీన్ చేస్తే తినలేకపోతున్నాం. మట్టి వాసన రావటం, లేకపోతే వాళ్ళే కట్ చేసి ఇవ్వటం వల్ల ఆహ్, చేదు కొట్టు అన్నది మొత్తం రాసేయటం వల్ల చేదుగా ఉండటం అలా అవుతుంది. అందుకే ఇంతలా క్లీన్ చేయవలసి వస్తుంది. ఇక్కడ చూసారు కదా! పొట్ట మాంసం అయితే చక్కగా ఉడికిపోయిందండి వాటర్‌లో. ఇప్పుడు దీని క్లీనింగ్ అండి చల్లారిన తర్వాత అది క్లీన్ చేస్తది చెల్లి. ఇక్కడ వచ్చేసి ముందు పేగలైతే క్లీన్ చేస్తుందండి. నిజంగా ఈ క్లీనింగ్ అంతా చూసిన తర్వాత రెస్టారెంట్‌లో తెచ్చుకుంటే వాళ్ళు ఇంత క్లీన్ చేస్తారన్న డౌట్ అయితే నాకొచ్చిందండి. ఎందుకంటే ఇంతలా క్లీన్ చేయవలసి వస్తుంది. ఈ పేగులన్నీ కట్ చేసి వాటి లోపల చీపురు పుల్లలు పెట్టి దూర్చి ఏవేవో చేసిందండి. ఇంక నేను అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇందులో ఏ హెల్ప్ చేయలేదండి. హెల్త్ బాలేదనేసి. కానీ అలా వీడియో అయితే షూట్ చేశాను. ఒక పక్క నుంచి అమ్మ అయితే తిడుతుంది. నీకు హెల్త్ బాలేదు కదా! ఎందుకు ఆ ఎండలో కూర్చొని ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నావు? లోపలికి వెళ్ళిపో అనేసి. కానీ నేనేమో ఎటువంటి హెల్ప్ చేయకుండా వీళ్ళు చేసేదానికి వీడియో షూట్ చేస్తున్నాను. చూసారు కదండీ! ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా ఈ పై తొక్క అంటే బొచ్చంతా కూడా ఊడొచ్చేస్తదండి నీట్‌గాని. అదే కనుక సరిగ్గా ఉడికించలేకపోవటం అయితే మళ్ళీ సగం సగం ఉండిపోయి, సగం ఊడి, సగం ఊడకుండా అయితే ఉంటదటండి. ఇది బాగా ఉడికించేయటం వలన జస్ట్ పెద్ద శ్రమ లేకుండా ఇది తొక్క అనేది బాగా సాగదీసి ఒకసారి కత్తినెట్టి ఇలా అంటుంటే చాలు నీట్‌గా పై బొచ్చంతా ఊడొచ్చేస్తుందండి. ఇది ఊడిన తర్వాత చాలా నీట్‌గా అయితే అయిపోద్ది. చూసారు కదా! ఎంత సింపుల్‌గా అయితే ఊడొస్తుందో. ఈ ప్రాసెస్ అంతా కూడా ఉడికించటంలోనే ఉందంటండి. చూసారు కదా! బాగా ఉడుకుతున్న వాటర్‌లో వేసేసి క్లీన్ చేసేస్తే అయిపోతదేమో అనుకున్నాను నేను. కానీ అమ్మ, చెల్లి మా పక్కింటి అమ్మాయి అన్నారు, "అంత సింపుల్‌గా అయిపోతే ఇది పొట్ట మాంసం ఎందుకు అవుతది? ఇది చాలా ప్రాసెస్ ఉంటది. చాలా టైం పడుతది. నాకు తెలిసి దగ్గర దగ్గర 1 అవర్ అయినా ఉడికించాలి దీన్ని" అన్నారండి. అలాగే 1 అవర్ దాకా ఉడికించారు. అందుకే చూసారా ఎంత నీట్‌గా మొత్తం పై బొచ్చంతా ఊడిపోయి నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఇవి కడిగేటప్పుడు కల్లుప్పు పెట్టి కొంచెం రఫ్ చేసినట్లయితే మొత్తం వచ్చేస్తదంట. చూసారు కదా! చేత్తో ఇలా అంటేనే ఊడిపోతుంది. అంత టైం అయితే ఉడికించాలండి. నాకు తెలిసి రెస్టారెంట్‌లో అయితే ఇంత ప్రాసెస్ చేస్తారా అనిపించిందండి నిజంగా. ఎందుకంటే ఇంత టైం తీసుకుని అంటే వాళ్ళు తక్కువ క్వాంటిటీలో వండరు కదా! ప్రతి కర్రీ ఎక్కువ క్వాంటిటీలో వండుతారు కదా! తినటం సింపులేనండి. ఏదైనా చేయటమే చాలా కష్టం. కానీ ఇలాంటివి బాగా ఓపెన్ ప్లేస్ ఉండి ఇలా చేసుకుంటేనే మనకి వీలుగా ఉంటది చేయడానికి కూడానండి. మనకి అపార్ట్మెంట్‌లోని ఇక్కడ సింకుల్లో చేయాలంటే చాలా కష్టమండి. ఇల్లు ఒళ్ళు గత్తరైపోయి ఇల్లంతా స్మెల్ అయితే వచ్చేస్తదండి. అందుకే మేము ఇలాంటివి ఏవైనా తలకాయ మాంసం కానీ ఇలాంటివి నేను ఎప్పుడూ వండనండి. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువగా అయితే ఇవి ఖచ్చితంగా తెప్పించుకుంటాం. ఎందుకంటే మన ఇంట్లో మనం మటను, చికెను, రొయ్యలు, చేపలు ఇలాంటివి తింటూనే ఉంటాం కదా! ఇలాంటివి ఇంత పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ ఉన్న ఐటమ్స్ మనం వండుకోం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే పనిగట్టుకు తెప్పించి అయితే వండించుకుంటాము. ఇలాంటి క్లీనింగ్‌లు అన్నవి ఒకళ్ళ వల్ల అయితే అవ్వదండి. చూసారు కదా! మార్నింగ్ నుంచి అమ్మ, చెల్లి ఇద్దరు అయితే చెరొకొకటి అలా చేస్తూనే ఉన్నారు.
కానీ ఎక్కువ ఉడికించుకోవటం వల్ల చాలా సింపుల్గా అయితే వచ్చేసిందండి, పెద్ద శ్రమ లేకుండాని. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే కర్రీ చేసేస్తున్నారు. ముందుగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసేసి తలకాయ మాంసం పులుసు అయితే పెట్టారండి. తలకాయ మాంసం చూసారు కదా, చక్కగా మొత్తం అంతా గుజ్జు గుజ్జులా ఉడికిపోయినట్టుగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా అందులో అయితే వేసేస్తారండి. అలాగే ఇది ఏంటంటే పొట్ట మాంసం, ముందుగా క్లీన్ చేసేసిన పేగులు అలాగే పై స్కిన్ అంతా కూడా క్లీన్ చేశారు కదా, అవి మామిడికాయ వేసి అయితే వండుతున్నారండి. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి చికెన్ ఉందండి. ఆ చికెన్కి అయితే మసాలా అంతా పట్టించెట్టింది పిల్లలకి ఫ్రై చేద్దాం అనేసి. అలాగే చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ వేసి పొట్ట మామిడికాయ అలాగే తలకాయ మాంసం పులుసు ఏమో చింతపండు పులుపు పిండి తలకాయ మాంసం పులుసు అయితే పెడతారండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై అంటే మసాలా అంతా పట్టించేసారు కదా, అలాగే ఫ్రై అయితే చేసేస్తుంది అమ్మ. చూసారు కదా, ఈ విధంగా ఈరోజు మా ఇంట్లో కనుమ రోజు కక్కల పండగలాగా కనుమ రోజు అయితే ఇలా వండుకున్నామండి. ముక్కనుమ రోజు ఏం వండుకున్నామో రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాము. కానీ ఇంకా కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను అంతగా వీడియో అయితే షూట్ చేయలేదండి. అప్పటికే టైం వచ్చేసి 12:30 అయిపోయింది. నేనైతే మా ఊరు వెళ్తున్నాను కమురుపాలెంలో. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యామిలీలతో అయితే కలుసుకుంటున్నారండి. ఇంకా నేను ఈరోజు హెల్త్ బాగాలేదు కదా, వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఇంకా అందరూ వచ్చారు కదా, సర్లే 1:30 ఆ టైంకైనా రా సరదాగా అన్నారు. ఇంకా అప్పుడైతే నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడ వచ్చేసి పొట్ట మాంసాన్ని కూడా అమ్మ కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విజిల్స్ అయితే వేయించేసిందండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేసి పొట్ట అయితే అందులో వేసేస్తుంది. అలా చేసుకున్నట్లయితే పొట్ట ఇంకా మనకి గట్టిగా లేకుండా బాగుంటుందంట. చూసారు కదండి, ఇది వచ్చేసి తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి ఒక బాక్స్ లాగా అయితే తీసేశారు. నేను మధ్య మధ్యలో రెడీ అవుతూ వస్తూ వీడియో అయితే షూట్ చేశాను. మొత్తం కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా నార్మల్గానే కదా అందరూ చేసినట్టేనండి. ఇది వచ్చేసి పొట్ట మామిడికాయ, ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉడికించిన పొట్ట మాంసం వేసేసి మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు వాటర్ వేసేసి ఉడికించేయటమే కదా. ఇంకా అందుకేనండి అంతగా ఏమి వీడియో షూట్ చేయలేదు. అంటే నేను రెడీ అవుతూ మధ్య మధ్యలో వచ్చి షూట్ చేశాను. ఇది వచ్చేసి చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 2 అయిపోయిందండి. అలాగే ఇక్కడ చేపల వేపుడికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు కట్ చేస్తే ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి చెప్పాను కదండి, మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరం కూడా ఫ్రెండ్స్ కలుసుకుంటున్నామనేసి నేను కూడా ఆఫ్టర్నూన్ అయితే అక్కడికి వచ్చేసానండి. ఈ టైంలో ఇక్కడ వంట ఏంటి అనుకుంటున్నారా, ఆల్రెడీ లంచ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 2:33 అలా అవుతుందండి. ఇంకో ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా జల్దీ ఫైవ్ అయితే ఆడుకుంటున్నారు. వీళ్ళందరికీ ఈవినింగ్ టీలోకి స్నాక్స్ వచ్చేసి ఫ్రాన్స్ పకోడీ అయితే వేస్తున్నారండి. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ శివ గారు అయితే కొన్ని ఐటమ్స్ చేశారంట. అవి వచ్చేసి పన్నీర్ 65, బేబీకార్న్ మంచూరియా, నెక్స్ట్ ఇంకోటి ఏదో చేశారండి, నాకు అంతగా ఐడియా లేదు. అవి చేసినవి కూడా నేనైతే వీడియో షూట్ చేద్దాం అనుకో మర్చిపోయాను. అప్పటికే ఫ్రాన్స్ అయితే ఉడికించేసి మసాలా పట్టించారు. సర్లే అనేసి తనకి హెల్ప్ కింద అయితే నేను పకోడీ వద్దన్నాడు. నేను నైట్ ఎంత లేట్ అయిపోయినా వంటది అల్వే తినరా మంగళవారమా. ఎంత పని చేసావు చూడా. నాకు డౌట్ వచ్చింది, ఇందాక మీరు వెజ్ చేయించుకున్నారు కదా, అక్కడ కూర్చుని పాపం ఇంటి ఇక్కడ వచ్చేసి సునీత గారు అనేసి ఆవిడ మంగళవారం చేస్తారంట. ఆ రోజు ఎన్వి అయితే తినరంటండి. నేనైతే ఫ్రాన్స్ ఏగినాయో లేవా, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఒకటి టేస్ట్ చేయమని ఇచ్చాను. ఆవిడ మర్చిపోయి కబుర్లో పడిపోయి అదైతే టేస్ట్ చేసేసారు. మాకు చాలా నవ్వు వచ్చింది. తర్వాత తనకి తినేసిన తర్వాత గుర్తొచ్చిందంట, ఈరోజు మంగళవారం కదా నేను తిన్ను అనేసి. అక్కడ అదే చెప్పుకుని నవ్వుకుంటున్నామండి. అలాగే లాస్ట్ ఇయర్ లాగానే ఈ పార్టీ వచ్చేసి సురేష్ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నామండి. అంటే లాస్ట్ ఇయర్లో అందరూ కాకుండా కొద్దిమంది వరకునే వచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఫ్రాన్స్ పకోడీ అయితే వేస్తున్నాను కదండి, తను వచ్చేసి మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటుంది. ఫుడ్ అంతా బయట పురమాయించినప్పటికీ కూడా ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు కదా మార్నింగ్ నుంచి కూడా, వాటి వల్ల మళ్ళీ తనకి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఇక్కడ నుంచి వీడియో అంతా కూడా వాయిస్ అయితే మ్యూట్ చేయలేదండి, ఎందుకంటే చాలా కామెడీ చేశారు వీళ్ళందరూ కూడా. ఈయన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఆ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తారో వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ఛానల్ ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఈ అత్తగారికి ట్రైనింగ్ ఇవ్వడం, మావయ్యలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఏదో కొద్దిగా వాళ్ళ సలహాలు నేను పాటిస్తాననుకుంటారేమో, కాకుండా నా సలహాలు వాళ్ళకి ఇస్తూ ఇక్కడ చాలా జరుగుతుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది కదా. ఆ తర్వాత తాగమని సలహాలు మావయ్యలకి ఇస్తూ ఇది తాగకూడదని నేను కొన్ని తాగుతూ, అంటే మళ్ళీ తాతనే బుద్ధిమంతంగా ఉంటారేమో, నేను తాగకుండా మావయ్యల చేత ఇలాంటివి తాగిస్తూ టీ ఎక్కువ స్ట్రాంగ్ గా తాగద్దని అత్తలకి సలహాలు ఇస్తూ ఈ స్వాతికి ఎప్పుడు ఇలాంటిదే తాగమని కొన్ని సలహాలు ఇస్తూ, అమ్మాయికి స్వాతి నెక్స్ట్ ఇంకేమున్నాయి చేయాలి 2000 మంది. మరి అంటే మనకి ఎములంత తరపున మొత్తం ఆ గుడ్లు సంబంధించి ఏమంటే మనకే మొత్తం స్కూల్లో పిల్లలతో సహా సబ్స్క్రైబ్ చేయించాయి. ఓకే, ఇంకో సువర్ణత తరపున ఏమో ఎంతమంది కస్టమర్లు వచ్చినా సరే ముందు సబ్స్క్రైబ్ చేస్తేనే 5 రూపాయలు తగ్గిస్తాను. రేఖచ్చ కూడా రేఖచ్చ మొదలు వదిలేస్తామండి. ఇక్కడ కుమారి అత్త దగ్గర ఏమో స్కూల్లో పిల్లలు ఎంతమంది అయితే స్కూల్ పిల్లలు ఉంటే అంతమంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించారు. ఇక్కడే అన్నాను. ఇక్కడ స్వాతి ఎందుకు లేదు, నన్ను ఎప్పుడు తొక్కేయాలని చూస్తుంది. తొక్కేయాలని నేను ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పి ఇంక మా ఆ పక్కన చూడు, ఆ పక్కన ఇప్పుడు అసలు శిశులు పెద్ద చేద్దాం వద్ద వీడికి ఫాలోయింగ్ పెరిగిపోతే మళ్ళీ మన గ్రూప్ నుంచి ఎక్కడ పోతాడు అని చెప్పి సడన్గా వస్తాడని చెప్పారు కదా. ఈ ఆంటీ ఏమవుతుంది నీకు? అమ్మన్న నీ మనసులో ఉన్నదే చెప్పమ్మా, ఏమవుతుంది? చూడు ఈవిడేమవుతుంది? ఆంటీగా ఈవిడ ఆంటీ అని అంటే ఇంకేంటి అక్క నేను తమ్ముడు కదా, అలా అక్క తమ్ముడి కదా. అక్క ఓకే అక్క ఇది అక్క ఇది అక్క ఎంత పంపిస్తే అత్త అత్త ఓకే వెరీ గుడ్ అని చెప్పకుండా అంటుంది. ఇంకో సూర్యక అత్త ఇందాక కథ చెప్పు చూడక కూర్చుని కథ చెప్పు కదా. విన్నారు కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అలా సరదాగా నవ్వుకుంటూ కామెడీగా అయితే మాట్లాడుకుంటున్నారు. అలా కొద్దిసేపు వీడియో అయితే షూట్ చేశానండి. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ టబ్స్లో వచ్చేసి ఇలా మొక్కలు అయితే వేశారు, కొన్ని కాయగూరలు, ఫ్రూట్స్, పువ్వుల మొక్కలు అన్నట్టుగా వాటిని అయితే వీడియో షూట్. మొక్కలు వేసేటప్పుడు వేయచ్చు కదా, ఇలా ఎందుకు ఇలా పెట్టేసావు అంటే ఇది వాటర్ అయ్యి వచ్చేస్తుంది కదా, వీటిలో వాటర్ వేసి కాదే కూరగాయలు పాడైపోయిన కూరగాయల నుంచి వాటర్ అయ్యి అంతా పురుగులు వచ్చేస్తాయి, అందుకని అలా పెడతా. వాటర్ మొక్కలోకి వెళ్ళిపోతుంది, అది కంపోస్ట్ కింద తయారైపోద్ది. అవునవును, అప్పుడు అందులో వేస్తావా? కొంతకాలానికి ఇలా అయిపోతే చూడు, సైడ్ వేసాను చూడు, ఇలా ఇలా అయిపోయిన తర్వాత అందులో వేస్తున్నావా? అందులో పైన మట్టి చల్లేస్తే చూడు, మనం బయట కంపోస్ట్ తెచ్చుకో. వీళ్ళు ఇలా పెద్ద పెద్ద టబ్స్లో వేసిన వల్ల ఏంటో కానీ చూసారు కదా, ఇక్కడ దానిమ్మకాయలు, అలాగే అంజీరా, నిమ్మకాయలు ఇవన్నీ కూడా భలే కాస్తున్నాయి అండి. వీళ్ళు ఇక్కడ ఫ్లవర్స్ మొక్కల కంటే కూడా ఎక్కువ ఫ్రూట్స్ అయితే పండిస్తున్నారండి, కానీ భలే కాసాయండి. తను కొన్ని పిక్స్ అయితే చూపించింది, అంటే నిమ్మకాయలు కాసినప్పుడు, జాంకాయలు కాసినప్పుడు, నెక్స్ట్ ఈ అంజీరాలు చెట్టు నిండా ఉన్నప్పుడు, ముగ్గినప్పుడు, ఇవన్నీ కూడా తన ఫోన్లో పిక్స్ అయితే చూపించింది. అలాగే ఇక్కడ వచ్చేసి వామ మొక్క కూడా ఉందండి. వామ బజ్జీ చాలా బాగుంటుంది కదా, ఘాటుగా కారంగా. ఇలా మొత్తం అంతా కూడా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను.
వాళ్ళందరూ కూడా లోపల వాళ్ళ ఫ్రెండ్స్‌తో అలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి. నేను మా ఫ్రెండు వచ్చేసి వాళ్ళ గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నీ కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. తనొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్‌లాగా కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండేనండి. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇలా కలిసాం. కానీ అంటే మా అమ్మమ్మ గారి ఇల్లు, వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు పక్కపక్కనేనండి. తను ఎప్పుడూ కూడా సెలవులకి మాచవరం అయితే వచ్చేది. సమ్మర్‌లో కానీ, దసరాల్లో కానీ అలా సెలవులకి. అప్పుడైతే మేము కలిసి ఆడుకునేవాళ్ళం. ఆ పరిచయమేనండి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నా కూడా మేమిద్దరం కూడా ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువ క్లోజ్‌గా అయితే ఉంటాము. చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. అంతేకాదండోయ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.